సార్ ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరియు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాకర్షణ పథకాలతోటే రాష్ట్రాన్ని గెలుచుకొని గెలిచిన 7 నెలల తర్వాత కూడా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక సమయము కాలయాపన చేస్తూ అందరి ఆలోచనలు తీసుకొని మేము ముందుకు పోతాము, అసెంబ్లీలో మాట్లాడతాము అని సమయాన్ని వృధా చేస్తుంది తప్ప వాళ్ళు రైతులకు ఏదో చేయాలన్న ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు లేదు. వాళ్ళు చెప్పిన పథకము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అప్పటికే గత ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని మించి డబ్బులు ఎక్కువ చెప్పి మేము ఇస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వలేక కాలయాపన చేస్తూ అక్కడ సభలు ఇక్కడ సభలు అసెంబ్లీలో మాట్లాడతాము అని అంటున్నారు. ఇది చాలా చిన్న విషయం సార్. ఇది మా కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ భారతదేశంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒకే సిస్టంలో సంవత్సరానికి 6,000 రూపాయలు మేము కూడా రైతులకు సాయం చేస్తున్నాము. వీళ్ళు కేవలం గెలవడానికే ప్రజాకర్షణ పథకాలు పెట్టి రైతులను మభ్యపెట్టి అతను ఇచ్చేదానికన్నా మేము రెట్టింపిస్తామని కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు తెలియదు సార్ వీళ్ళకు డబ్బులు లేవని, లక్షల కోట్ల అప్పయిందని, కేసీఆర్ డబ్బులు మేము కూడా ఫ్రీ వాగ్దానాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికలకి వెళ్లే ముందు చాలా హామీలు ఇచ్చింది. హామీలో భాగంగా ఈ రోజు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో పార్టీకి సంబంధించిన కాలయాపన తప్ప ఎక్కడ కూడా వాళ్ళు 1% వాళ్ళు ఇచ్చిన మాట ఎక్కడ కూడా నిలబెట్టుకున్న దాఖలా లేవు. కాలయాపనే జరుగుతున్నది. 6 హామీలు 4 హామీలు నెరవేర్చారు. రైతులు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రజా ప్రభుత్వంగా చెప్పుకొని ముందుకెళ్తారు. ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప ఇంకేది కూడా వాళ్ళు నెరవేర్చలేదు. రైతుల మాట శివలాల్ గారు అంటే